Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Leviticus, chapter 25, verse 19. నేటి దినము మన ధ్యానము కొరకు తీసుకోబడిన వాక్యము లేవియకాండము 25వ అధ్యాయం 19వ వచనములోనిది. You shall dwell therein in safety. మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. Today's promise is a promise from God to the Israelites. నేటి ఈ వాగ్దానము దేవుని యొద్ద నుండి ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన వాగ్దానం. If they obey his commands, ఆయన ఆజ్ఞలకు లోబడితే, particularly those commands related to Sabbath and Jubilee years, he will bless them. ప్రత్యేకంగా ఈ ఆజ్ఞలు ఏవైతే సబ్బాతు దినము గురించి, సునాత సంవత్సరం గురించి చెప్పబడిందో, విశ్రాంతి దినం గురించి చెప్పబడిందో ఆ వాగ్దానాలకు లోబడి ఉండాలని. Then he will bless them with abundant provision and safety in the land. అప్పుడు ఎంతో అత్యధికముగా వారి దేశంలో వారిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. This verse reassures them that God's way leads to both ఫిజికల్ అండ్ స్పిరిచువల్ సెక్యూరిటీ. ఈ వాక్యం మనకి ఏమి చెప్తుంది అంటే, అది భౌతిక పరంగా అయినా కానీ, ఆత్మీయ పరంగా అయినా కానీ దేవుని యొక్క సంరక్షణ మనకు తోడుగా ఉంటుంది, అనుగ్రహించబడుతుంది అని. When the people follow God's instructions, ప్రజలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు లోబడి ఉంటారో, the land will produce enough food. భూమి సరిపడా ఆహారాన్ని పండిస్తుంది. And they will live without fear. వారు భయము లేకుండా జీవిస్తారు. And the verse underscores that God's provision is directly linked to the obedience of the people. ఈ వచనం గనక మనము నొక్కి చూసినప్పుడు, ఇది దేవుడు మనకి ఏదైతే అనుగ్రహిస్తాడో అది మన విధేయత మీద, దేవుని ఆజ్ఞలకు ఎలాగ లోబడి ఉంటామో దాని మీద ఆధారపడి ఉంటుంది. It's a reminder that God is not only concerned with our spiritual matters but also cares about the daily needs of the people. ఈ వాగ్దానము మనకి ఏం గుర్తు చేస్తుంది అంటే, దేవుడు మన ఆత్మీయ విషయాల గురించే గమనము కాకుండా మన అనుదిన అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా పట్టించుకొని ఉంటున్నారు. So God promises that he will cause the land to be fruitful. ఇక్కడ దేవుడు చెప్తున్న వాగ్దానము ఆయన భూమిని ఫలింపజేస్తానని, And also the people will have more than enough to eat. అంతేకాకుండా ఆ ప్రజలు వారికి కావాల్సిన కంటే ఎక్కువగా తృప్తిగా భుజించినట్లుగా So అనుగ్రహించబడుతుంది. this promise reflects the goodness and faithfulness of God. ఇది దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క విశ్వాస్యతను చూపిస్తుంది. He provides everything for those who trust and follow him. ఆయనను నమ్మి ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారికి దేవుడు సమస్తము అనుగ్రహిస్తాడు. So historically, Leviticus was given to the Israelites during their time in the wilderness. చరిత్రలో మనం కనుక చూస్తే ఈ లేవియ కాండములో సంగతులన్నీ కూడా ఇశ్రాయేలీలు వారు అరణ్యములో ఉన్నప్పుడు వారికి ఇవ్వబడింది. When they were preparing, to enter the promised land. వారు ఈ వాగ్దానపు దేశానికి ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు God's laws included instructions for the Sabbath year. దేవుని ఆజ్ఞలు అవన్నీ కూడా ఈ విశ్రాంతి దినము లేకపోతే సబ్బాతు సంవత్సరానికి తగినవిగా ఇవ్వబడినాయి. Every seventh year, ప్రతి 7వ సంవత్సరం the land was to rest and no planting or harvesting was to take place. ఆ భూమి వారు విశ్రాంతి తీసుకొని ఎటువంటి పంట నాటడం కానీ కోయడం కానీ జరగకూడదు. Every 50th year, that is the Jubilee year, ప్రతి సునాద సంవత్సరం 50వ సంవత్సరమున it was an extended Sabbath with additional provisions for rest. ఈ విశ్రాంతి దినము అది కొనసాగింపులాగా, అంటే ఇంకా ప్రతిదీ కూడా విశ్రాంతి తీసుకోవాలి అన్నది చూస్తున్నాం అక్కడ. Yeah, there will be additional provisions for rest, release and restoration. వారు విశ్రాంతి తీసుకోవడానికి, వారు విడుదల పొందడానికి, అంతేకాకుండా తిరిగి సమకూర్చబడడానికి అది కొనసాగింపుగా మనం చూడగలుగుతాం. These commands required a great deal of faith because they meant relying on God to provide. ఈ ఆజ్ఞలకు లోబడి ఉండాలి అంటే అది దానికి ఎంతో విశ్వాసము కావాలి. ఎందుకంటే దేవుని మీద మనము ఎంత నమ్మిక ఉంచుతామో దానికి తగినట్టుగా ఈ ఆజ్ఞలకు లోబడుతామో అని చూపిస్తుంది. Because this moral agricultural work, when it is stopped, then also they have to rely on God. ఎప్పుడైతే ఈ నైతికమైన లేకపోతే This normal agricultural work. ఈ సాధారణమైన ఈ భూమిలో పండించే విషయం ఏదైతే చూస్తున్నామో అవి ఆగినప్పుడు అప్పుడు కూడా వారు దేవుని మీద ఆధారపడాలి. So this verse assured the Israelites that God would bless their obedience with abundance. ఈ వాగ్దానము ఇశ్రాయేలీలు
వారికి అవసరతలో ఉన్నప్పుడు దేవుడు వారికి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అన్న నిశ్చయతను అనుగ్రహించింది. God would bless their obedience with abundance. దేవుడు వారి విధేయతను వారికి సమృద్ధితోటి ఆశీర్వదిస్తాడు. In a society where agriculture was crucial to survival, ఈ వ్యవసాయం అనేదే మనము జీవించడానికి ఎంతో ప్రధానమైనదిగా ఉండే సమాజంలో and the promise of the land yielding its fruit was very significant. ఆ భూమి తన ఫలమును ఫలిస్తుంది అని వాగ్దానం అనేది వారి వారి జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. It meant that God would sustain them even during times of rest. దాని అర్థం ఏంటి అంటే విశ్రాంతి కాలంలో కూడా దేవుడే వారిని పోషిస్తాడు అని చెప్తోంది. What is it telling? ఏం చెప్తున్నాడండి It ఆయన? demonstrates that his provision was not dependent on the efforts but on his faithfulness. వారు ఏ విధంగా అయితే కష్టపడతారో వారి కష్టానికి కాదు, కానీ దేవుని యొక్క విశ్వాస్యత అన్ని పరిస్థితుల్లో కూడా వారికి అనుగ్రహించబడుతుంది అని. Theologically speaking, సిద్ధాంతపరంగా చూస్తే so this verse highlights the deep connection between obedience to God and his provision. దేవుడు అనుగ్రహించే సదుపాయంకి మనము చూపించే విధేయతకి ఈ చాలా మంచి సంబంధము ఈ వాక్యం చూపిస్తుంది. It teaches that God's commands are not burdensome, దేవుని ఆజ్ఞలు అవి భారమైనవి కాదు అని but they are నేర్పిస్తుంది. designed for the good of his people. తన ప్రజలకు అవి మంచి కోసమే అవి ఏర్పాటు చేయబడినాయి So, అని చెప్తుంది. obeying God's laws, especially those that require trust in his provision, ఆయన సదుపాయంలో లేకపోతే ఆయన అనుగ్రహించే విషయాల మీద మన నమ్మకాన్ని చూపించడానికి ఈ దేవుని ఆజ్ఞలు ఏదైతే విధేయత చూపించాలనుందో then they would lead to a life marked by peace and abundance. అలాగ మనము ఆజ్ఞనికి లోబడినప్పుడు అవి మన జీవితంలో ఎంతో సమాధానం, ఈ దేవుని యొక్క సమృద్ధిని అనుభవించినట్టుగా కలిగి ఉంటాం. So this verse reinforces the principle that God is the ultimate provider. దేవుడే సమస్తము అనుగ్రహించువాడు అన్న ఆ నియమము ఈ వాక్యము నొక్కి చెప్తోంది. And his blessings flow from a relationship of trust and obedience. మనము ఆయనతో కలిగి ఉన్న సంబంధములో ఎటువంటి విధేయత చూపిస్తున్నామో, ఎటువంటి విశ్వాసం కలిగి ఉంటున్నామో దానిని బట్టే అనుగ్రహించబడుతుంది అని తెలియజేస్తుంది. This verse further points to the reality that God's blessings often come as a result of living in alignment with his will. ఈ వాక్యము ఇంకొక వాస్తవికమైన సంగతి ఏది చెప్తుంది అంటే, మనము దేవుని అనుగ్రహించేవి అనుభవించాలి అంటే దేవుని యొక్క అడుగు జాడలు లేకపోతే ఆయన చిత్తానికి అనుసారంగా మనం జీవించాలి. So it reminds us that God's provision goes beyond just meeting basic needs. ఇక్కడ మనకి ఏం గుర్తు చేయబడుతుంది అంటే, మన అనుదిన అవస్థతుల కంటే ఎక్కువగానే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. He promises fullness and security to those who walk in his ways. ఆయన మార్గములో నడుచు వారికి ఆయన క్షేమము అలాగే సమృద్ధిని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. So this reflects the broader biblical theme that God delights in caring for his people. ఈ లేఖన భాగంలో మనం చూసుకుంటే దేవుడు తన ప్రజల గురించి పట్టింపు కలిగి వారిని చూసుకుంటారు అన్న ఆ సందర్భాలు లేకపోతే అటువంటి విషయాన్ని మనం ఇక్కడ And చూడగలుగుతాం. also we can see his commands are given to lead them into a life of blessing. అంతేకాకుండా ఆయన ఆజ్ఞలు ఏవైతే ఇయ్యబడినాయో దానికి విధేయత చూపించడం ద్వారా మనము ధన్యకరమైన ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తాము. And the structure of this promise is straightforward and filled with assurance. ఈ వాగ్దానం కనుక మనం చూస్తే అది సూటిగా ఉంది, అంతేకాకుండా ఈ వాగ్దానం ఎంతో నిశ్చయమైన వాగ్దానముగా ఉంది. See the sequence of events. అక్కడ ఉన్న వరుస చూడండి, గమనించండి. The land will yield its fruit. దేశము సురక్షితంగా ఈ భూమి ఫలించును. And you will eat your fill. మీరు తృప్తిగా భుజించి And you live there in safety. దానిలో సురక్షితముగా నివసించెదరు. It paints a picture of God's provision and God's protection. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క సంరక్షణ, ఈ విషయం ఒక చిత్రమాలకు మనం ఇక్కడ చూస్తున్నాం. So this verse uses simple but concrete language to convey profound truths about God's faithfulness. ఎంతో సాధారణమైన మాటలలో దేవుడు అనుగ్రహిస్తున్న ఈ వాగ్దానంలోని లోతైన విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. And what are the fruits of
the obedience. ఇప్పుడు విధేయతకు ఎటువంటి ఫలాలు మనం పొందుకుంటామో All those things they are recorded here. అవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. See this type of words he is telling, you will eat your fill, emphasizes abundance rather than just mere survival. చూడండి ఇక్కడ వాడబడిన పదాలు మీరు తృప్తిగా భుజించి అంటే అదేదో మీరు బ్రతికితే సరిపోతుందని కాదు, మీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది చెప్తున్నారు. It points to a life of satisfaction and contentment. ఎంతో తృప్తి చెందిన జీవితాలు ఉన్నదాంతో ఎంతో తృప్తిగా ఉండడానికి సంతృప్తి చెందడానికి ఇక్కడ చెప్పబడుతుంది. And it shows that God's provision is generous. అంతేకాకుండా దేవుడు అనుగ్రహించేది ఆయన ఎంతో దాతృత్వంతో దయాళత్వంతో అనుగ్రహిస్తాడు అని. So the promise, another promise, you live in safety. ఇంకొక వాగ్దానం ఇక్కడ ఏమనుంది అంటే దానిలో సురక్షితముగా నివసించెదరు. So it adds another layer of additional comfort to us. అంటే మనకి ఇంకొక విధానంలో అంటే మనకెంతో ఒక ఆదరణ కలిగించే విషయం కూడా ఇక్కడ జత చేయబడింది. So it highlights that God's blessings include not only physical needs but also the peace and security that comes from his protection. మన ఏదో భౌతికపరమైన అవసరతలు ఆయన అనుగ్రహించడమే కాకుండా దేవుని యొక్క అనుగ్రహములో లేకపోతే ఆయన భద్రతలో మనము పొందగలిగే సమాధానము నెమ్మది గురించి కూడా ఇక్కడ చెప్తున్నాం. So Leviticus 26 is almost a parallel chapter to Deuteronomy 28. లేవియ కాండము 26. 26వ అధ్యాయము అది ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయానికి అది It's similar అది ఒకే మాదిరిగా ఉండే అధ్యాయాలు. because the blessings and curses are there. ఎందుకంటే ఆశీర్వాదములు శాపముల గురించి అక్కడ చెప్పబడుతుంది. Similar verses are there in the Bible. చాలా చోట్ల బైబిల్లో ఒకే వచనాలు ఉన్నాయి. Similar verses are there. అటువంటి వచనాలే బైబిల్లో ఇంకా ఉన్నాయి. Yeah, Psalm 85:12. కీర్తన 85:12, Proverbs 3:9 and 10. సామెతలు 3:9-10, And Matthew 6:33. మత్తయి 6:33. So okay, now how can we apply these truths for today's Christian? సరే, మరి ఇక్కడ ఉన్న ఈ సత్యాలు ఈ దినము ఉండే క్రైస్తవులకి ఎట్లాగ అన్వయించాలి? How we can apply them to our own lives? మన స్వంత జీవితాలలో దీనిని ఎలాగ అన్వయించుకోగలం? So this verse serves as a reminder that God's provision comes when we trust and follow him. ఎప్పుడైతే మనం దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనను వెంబడిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి దయచేయబడతాయి, గుర్తు చేయబడుతున్నాయి. And these verses challenges us to rely on God's faithfulness rather than our efforts alone. మన సొంత శక్తి మీద కాకుండా దేవుని యొక్క విశ్వాసత మీద ఆధారపడవాలని ఈ వాక్యం మనకి గుర్తు చేస్తుంది. So it encourages us to take steps of faith. మనము విశ్వాసపు అడుగులు వేయాలి అని ఈ వాక్యం మనల్ని And ప్రోత్సహిస్తుంది. we have to trust God that God will provide what we need even when circumstances seem uncertain. మనం దేవుని మీద నమ్మిక ఉంచాలా అంటే మనకి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అన్న విశ్వాసం కలిగి ఉండాలి. So this verse also invites us to live in a way that aligns with God's principles, knowing that obedience brings blessings. ఈ వచనం ద్వారా మనం గ్రహించేది ఏంటి అంటే విధేయత మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది అన్నది ఎరిగి మనము దేవుడు పెట్టిన నియమములు పాటిస్తూ జీవించాలి అన్నది చూస్తున్నాం. So it is a call to prioritize our relationship with God. మనము దేవునిని ప్రథమ స్థానంలో పెట్టుకోవడానికి ఒక పిలుపు ఇవ్వబడుతుంది అన్నది చూస్తున్నాం. And also we have to trust that he will meet all our needs. మన అక్కరలన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు అన్నది మనం నమ్మాలి. Today when we see in the world, నేటి దినము మనం లోకంలో చూస్తే the world is often driven by self-reliance and worry. ఈ లోకం అంతా కూడా మనము స్వంత శక్తితోటే ఏమో చేసుకోవాలి అని ఎంతో చింతలోనే జీవిస్తున్న జీవితాలు చూస్తున్నాం. But this verse reminds us that God is our provider. అయితే ఈ వచనం మనకి దేవుడే మనకి అనుగ్రహిస్తాడని చూస్తున్నాం. Not only that, అంతేకాదు he offers not just enough but an abundance when we walk in his ways. మనకి సరిపడా అంతనే కాదు, సమృద్ధిగా మనం ఆయన మార్గములలో నడుచుకుంటున్నప్పుడు ఆయన ఇస్తాడు అని చూస్తున్నాం. And this verse speaks of God's love for his people. దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రేమ గురించి కూడా ఈ వాక్యం చెప్తుంది. Because he is promising provision and safety. ఎందుకంటే ఆయన అనుగ్రహించేది అంతేకాకుండా సురక్షితంగా ఉంచే దాని గురించి చదువుతున్నాం. So God's commands are given
not to restrict, but to bless us. అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు అంటే మనల్ని ఏదో కట్టి పెట్టడానికి కాదు కానీ ఆయనను మనల్ని He దీవించడానికి. want to guide his people into a life where their needs are met. ప్రజలు వారి అక్కరలు ఎక్కడైతే తీర్చబడతాయో ఆ మార్గంలో నడిపించడానికే ఈ ఆజ్ఞలు ఉన్నాయి. So this verse shows that God's care is comprehensive, that is complete. He provides food, security. అందుకనే ఈ వచనం కనుక మనం చూస్తే అది సంపూర్ణంగా మనము దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగేవి. అంటే ఆయన భూమిని ఫలింపజేస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు, సురక్షితంగా ఉంచుతున్నాడు. God's care is He will provide food. దేవుని సంరక్షణ అంటే ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు, security, సంరక్షణ అనుగ్రహిస్తాడు, and peace. సమాధానం అనుగ్రహిస్తాడు. And He wants always His people to live well. అంతేకాకుండా తన ప్రజలు ఎల్లప్పుడూ కూడా క్షేమంగా ఉండాలని So కోరుతున్నాడు. God's love is evident in His promise that obedience will lead to a land that yields fruit and a lifetime of fullness. విధేయత వీరిని వారు సమృద్ధిగా ఉండే దేశంలోనికి వారిని నడిపిస్తుంది అన్న విషయానికి రుజువుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. So this verse illustrates that God is deeply involved in the details of our lives. ఈ వచనం మనకి ఏమి సూచిస్తుంది అంటే దేవుడు మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నాడు. He wants to care about both spiritual and physical well-being. ఆత్మీయమైన క్షేమము అలాగే భౌతికపరమైన క్షేమం గురించి కూడా ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు. His love is not abstract, but is demonstrated through His faithful provision for those who trust Him. ఆయన ప్రేమ అదేదో ప్రేమించాలి కాబట్టి అని కాదు కానీ It demonstrated through His faithful provision for those who trust Him. ఆయనను ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో నమ్మకంగా వెంబడిస్తూ ఉన్నారో వారి పక్షంగా ఆ ప్రేమ కనపరచబడుతుంది. See, if you see in the case of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి విషయం కనుక మీరు గమనిస్తే this promise can be applied to Lord Jesus Christ also. ఈ వాగ్దానము యేసుక్రీస్తు ప్రభువారికి కూడా వర్తించదు. Why? ఎందుకు? Because He is the ultimate fulfillment of God's promise of provision and protection. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానము ఏదైతే అనుగ్రహిస్తానో సంరక్షిస్తానని చెప్పినాడో దాని యొక్క నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభువుగా చూస్తున్నాం. Jesus said in John 10:10, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను 10:10 చెప్పినారు, I have come that they may have life and have it to be in full. యోహాను సువార్త 10:10 యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, నేను వారికి జీవము అనుగ్రహించడానికి వచ్చి ఉన్నాను, సమృద్ధి అయిన జీవము అనుగ్రహించడానికి వచ్చి ఉన్నాను. So this reflects the abundance and fullness of God that God promises to those who follow Him. ఎవరైతే ఆయనను వెంబడిస్తారో దేవుడు ఇటువంటి సమృద్ధి అయిన జీవితం ప్రసాదిస్తాడు అన్నది చూపిస్తుంది. Jesus provides not just physical provision, but spiritual satisfaction, meeting our deepest needs. యేసుక్రీస్తు ప్రభువారు మన భౌతికపరమైన అవసరతలే కాదు కానీ మన ఆత్మీయమైన ఆకర్లు కూడా తీర్చి, అంటే లోతైన అవసరత ఏదైతే ఉందో దాన్ని కూడా తీర్చే దేవుడుగా ఉన్నాడు. Jesus also taught about trusting God for provision. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన అవసరతల కొరకు దేవుని మీదే విశ్వాసం ఉంచాలి అని You నేర్పించాడు. can read Matthew 6th chapter మత్తయి సువార్త 6వ చూస్తాం, and from 25 to 34. 24 నుంచి 34 వరకు. And where He encourages His followers not to worry about what they will eat or wear, but seek the kingdom of God first. ఆయనను వెంబడిస్తున్న వారిని ఆయన ప్రోత్సహిస్తూ చెప్తున్నాడు కదా, ఏమి తినాలో ఏమి వేసుకోవాలో దాని గురించి చింతించద్దు కానీ మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని చెప్పినాడు. In doing so, they can trust that God will provide. ఆ రీతిగా చేయటం ద్వారా దేవుడే వారికి సమస్తము అనుగ్రహిస్తాడు అని వారు నమ్మచ్చు. Through Jesus, we experience the ultimate safety and security. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము ఎంతో క్షేమము భద్రత అనుభవిస్తాం. Knowing that our lives are held in His hands. మన జీవితాలు ఆయన హస్తగతం చేయబడినాయి అని ఎరిగినప్పుడు And He is faithful to provide all that we need, we can be happy. మనకి అవసరమైనవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు అని ఎరిగి మనం సంతోషంగా ఉండగలం. So therefore, today's promise calls us to trust in God's provision. అందుకనే నేటి వాగ్దానము దేవుని సదుపాయము, దేవుని అనుగ్రహం మీద మనము
విశ్వాసం ఉంచాలి అన్నది చూపిస్తుంది. And it reminds that when we follow his ways, మనం ఎప్పుడైతే ఆయన మార్గంలో నడుచుకుంటామో he promises to meet all our needs abundantly. మన అవసరతలన్నీ కూడా సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తాడు అని తెలియజేస్తుంది. So through Christ we find the ultimate fulfillment of God's promises. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని యొక్క వాగ్దానములు సంపూర్ణంగా నెరవేర్చబడడం చూస్తూ ఉన్నాం. Yeah, by living in him we can have safety and also the fullness that only God can provide. దేవుడు అనుగ్రహించగలిగే ఆ సమృద్ధి గాని ఆ సంరక్షణ గాని అది యేసుక్రీస్తులోనే మనం పొందుకోగలం. So all our needs will be met and in an abundant way in Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువులో మన అవసరతలన్నీ కూడా సమృద్ధిగా మనకి అనుగ్రహించబడతాయి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున్న మా our తండ్రి, gracious God, మా కృప కలిగిన దేవా, Lord, you are our all sufficient God. ప్రభువా మీరు మాకు అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు. When we obey you and your commands, మేము మిమ్మును మీ ఆజ్ఞలకు లోబడి we ఉన్నప్పుడు will be head only, not tail. ప్రభువా మేము తలగానే ఉంటాం కానీ తోకగా ఉండము. We will be above, not beneath. మేము పై ఉండేవారుగానే ఉంటాం కానీ క్రింద ఉండము. Help our dear ones to understand this secret. మా ప్రియులు ఈ రహస్యాన్ని అర్థం చేసుకునేలాగానే సహాయం Speak చేయండి. to us more and more. మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.